హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వైజాగ్ వెళ్ళాను. అక్కడ భీమిలి బీచ్ కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను. చూసిన వాళ్ళు చూసిండొచ్చు, నో ప్రాబ్లం. చూడని వాళ్ళ కోసం నా వీడియో. అక్కడైతే చాలా వెదర్ చేంజ్ అయింది, వర్షం మొగులు కూడా అయ్యింది. కొంచెం భయమైంది, అందుకే మేము ఇమీడియట్గా అక్కడి నుంచి బయలుదేరాము. ఫుల్ లాగ్ కూడా ఉంది, నేను అది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడన్నా ఆగి లాంగ్ వీడియో తీయాలి అని అంటే డెఫినెట్గా అక్కడ జనాలు ఉండాలి. మనకు భయమైంది ఫస్టే. అక్కడ నాకు కొంచెం భయమైంది, ఎందుకంటే ఫుల్ వర్షం మొదలైంది. అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము ట్రావెల్ చేస్తున్నాము. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సముద్రమే కనిపిస్తుంది మనకు. ఏ గట్టుకు వెళ్ళినా, ఎటు సైడ్ వెళ్ళినా కూడా ఫుల్ ఆఫ్ సముద్రమే ఉంటుంది. అక్కడ మాత్రం భీమిలి సైడ్ మాత్రం కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. అది కొంచెం నాకు భయమైంది, అందుకే మేము ఇమీడియట్గా బయలుదేరాం. ఇక్కడ కూడా తోటకొండలో ఏదో అంటారు సంథింగ్, నాకు ఆ పేరు క్లారిఫికేషన్ లేదు. ఇక్కడ కూడా చాలామంది బీచ్లో ఎంజాయ్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ కానీ ఇన్ కేస్ కపుల్స్ ఆఫ్ ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. వైజాగ్లో స్టడీ వైజ్ విన్న వాళ్ళు. ఇది ట్రావెల్ అనమాట. మేము వెళ్తున్నప్పుడు నేను ఈ షార్ట్ వీడియో అయితే తీశాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎక్కడ చూసినా సముద్రమే. ఫుల్ అలలు, సముద్రం ప్రశాంతంగా. వెదర్ మారడం వల్ల నాకు కొంచెం భయమైంది. మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటారు, కొంచెం భయం అవుద్ది, అది కామన్. చూసారు కదా, అక్కడక్కడ ఇన్కేస్ లవర్స్ వాళ్ళు ఆగి డిస్కషన్ ఏదో సంథింగ్ ఉంది. మాతో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఆగలేదు, జర్నీ చేస్తూనే ఉన్నాము. షార్ట్గా అలా చూసుకుంటూ వీడియో అయితే నేను తీసాను అనమాట. గ్రీనరీ కూడా ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడే వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి అక్కడ. మేము వెళ్ళిన సిచ్యువేషన్లో అయితే వర్షాలు అంతగా లేవు. నాకు చాలా మంచిగా పీస్ ఆఫ్ మైండ్, చాలా మంచిగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు వెదర్ కూడా చాలా చేంజ్ అయింది. ఏంటంటే రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, గాలి శబ్దం ఎక్కువగా వస్తుంది, అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చూసారు కదా, అక్కడ కూడా అక్కడక్కడ జనాలు. ఓపెన్ ప్లేస్ అనమాట. కనుచూపు మేరలో ఎంత దూరం చూసినా కూడా కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల దూరంలో సముద్రమే కనిపిస్తుంది మనకు. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఒంటరిగా ఉంటే మాత్రం భయమైద్ది కూడా. చూసారు కదా, మొత్తం సముద్రమే. ఎంత దూరం కూడా లేదు, అక్కడి నుంచి అక్కడికి ఒక బై వాక్ ఒక 2 మినిట్స్లో వెళ్ళొచ్చు. చూసారు కదా, మెయిన్ రోడ్కి సముద్రానికి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు. నాకైతే బాగా నచ్చింది. చాలా చాలా మంచిగా అనిపించింది. అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఇంకొద్దిగా రోడ్డు కూడా నేను ట్రావెల్లో తీసాను. ట్రావెల్ ఉంది, బోర్గా ఫీల్ అవ్వద్దు. మధ్యలో అక్కడక్కడ వెదర్ చేంజ్ అవ్వడమే నాకు కొంచెం ఆందోళన అనిపించింది. మేము చాలా లాంగ్ వెళ్ళాం కాబట్టి. ఫస్ట్ టైం వెళ్తే కొంచెం భయం అవుద్ది ఎవరికైనా, నాకు ఆ భయం అనిపించింది. చూసారు కదా, ఎక్కడైనా ఆగి బ్లాగ్ దిద్దామంటే ఇన్కేస్ మనం వెళ్ళిన ప్రతి చోటలో సముద్రమే కనిపిస్తుంది. అక్కడక్కడ చెట్లు అవి ఇవి వర్క్ నడుస్తుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇన్ కేసు ఎందుకులే, పిల్లలతో ఉన్నాం కదా అని వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ జూమ్ చేసి మరీ వీడియో తీశాను. మధ్యలో అన్ని పడవలు వదిలేశారు. నాకు ఇది క్లారిటీగా ఏం అర్థం కాలేదు, ఎందుకు పడవలు మధ్యలో వదిలేశారు అని. జూమ్ కూడా చేశాను, చూద్దాం. జూమ్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం పడవలే, అసలు అందులో మనుషులు లేరు. ఏంటి మనుషులు లేరు, పడవలే ఉన్నాయి అని అంటే నాకేం అర్థం కాలేదు. దగ్గరికి వెళ్దామంటే వెదర్ మారింది. ఇన్ కేస్ తుఫాన్ వచ్చిందనుకో మనకు కొంచెం భయం అయింది కదా. అందులో పిల్లలు ఉన్నారు, అందుకని వెళ్ళలేదు. జూమ్ చేసి కూడా నేను ఇది తీసాను. ఎందుకు పడవలు ఆగిపోయాయి. పెద్దది కూడా ఒకటి ఉంది, ఆ తాటి చెట్ల మధ్యలోంచి కనిపిస్తుంది. పెద్దది కూడా ఒకటి బోట్ ఉంది. ఈ మధ్యలో ఎందుకు ఆపారు చూసారు కదా, జూమ్ చేశాను. ఎవరు లేరు, పడవలు మాత్రమే ఉన్నాయి. మరి ఇది ఎందుకు అలా ఉందనేది నాకు ఛాన్సేపు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా నాకు క్లారిటీ లేదు, ఎందుకు పడవలే ఉన్నాయి, మనుషులు లేరు, ఇది మధ్యలో ఆపేశారు అంటే. ఇది బోటింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది. ఏంటో మరి నాకైతే ఇంత క్లారిఫికేషన్ లేదు. సముద్రం చూసారా, ఎంత కలర్ఫుల్గా, ఎంత సైలెంట్గా, అంత నిర్మానుషంగా ఉంది అక్కడ. దిగి కొద్దిగా అయితే చూసారు కదా, వర్షం మొదలు అవుతుంది, గాలి కూడా హోరున స్టార్ట్ అయింది. మేము అక్కడైతే బొబ్బట్లు తీసుకున్నాము, అవి తినుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇన్ కేస్ వైజాగ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మనం మాత్రం హైదరాబాద్ నుంచి వెళ్ళాం కాబట్టి మనకు కొంచెం భయం అయింది. నాకైతే ఆల్మోస్ట్ భయపడ్డా.
వెళ్ళిపోదాం ఎందుకు వర్షం వాళ్ళని. ఇక్కడ షూటింగ్ జరుగుతుందబ్బా. ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి ఒక ఫిలిం తీయడం చూడడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం. మీరు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లైక్ చేయండి. నేను దగ్గర నుంచి చూశాను, ఏంటో వెళ్ళేటప్పుడు కూడా చూసాను కానీ ఏదోలే మధ్యలో మధ్యలో అలాగే చేస్తుంటారు కదా అనుకున్నాను. ఇది ఎవరి మూవీ అనుకున్నాను, బట్ ఎవరిదో కాదు. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మూవీ అంట. అక్కడ నుంచి నేను జూమ్ చేసి కూడా కొంచెం వీడియో తీశాను. చాలాసేపు ఉందాం అనుకున్నాను, బట్ నా పిల్లలు కొంచెం సతాయించారు వాష్రూమ్ వస్తుందని. అందుకే మేము ఇమీడియట్గా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాల్సి వచ్చింది. సో ఇదనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సముద్రం చూసారు కదా, అక్కడ షూటింగ్ అక్కడ జరుగుతుంది. ఆ కార్నర్లో చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, కూల్గా వస్తుందన్నమాట గాలి. జూమ్ చేశాను నేను, చూడండి. చూసారు కదా, అక్కడ సెక్యూరిటీ పోలీసులు చాలామంది ఉన్నారు. సో మనం అక్కడ దాకా వెళ్తే వీడియో తీసుకొని ఇస్తారో లేదో కూడా తెలియదు. బట్ సముద్రం చూసారా ఎంత సైలెంట్గా ఉందో. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. షూటింగ్ దగ్గర నుంచి చూడడం మన జీవితంలోనే ఫస్ట్ టైము. సముద్రం పక్కన అందరు షూటింగ్ ఎంజాయ్ చూస్తున్నారు. బ్యాచిలర్స్ ఎక్కువగా ఉన్నారు. సో నేను అక్కడి నుంచి అయితే ఇమీడియట్గా బయలుదేరడం జరిగింది. సముద్రం చూసారా, కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో మొత్తం సముద్రమే ఉందబ్బా. అక్కడ షూటింగ్ జరగడం, వెదర్ చల్లగా ఉండడం చాలా బాగుంది. సో ఇదనమాట, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది తక్కువ టైంలో తీసిన వ్లాగ్. ఇంకా బొబ్బట్లు తినుకుంటూ అయితే కారులో మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడి వరకు వచ్చాము అని అంటే మళ్ళీ మేము రిషికొండ బీచ్ వరకు అయితే మళ్ళీ ట్రావెల్ చేయడం జరిగింది. సో మా బాబు కొంచెం మమ్మీ వెళ్దాం నాకు వాష్రూమ్ వస్తుంది అనడం వల్ల మళ్ళీ నేను అక్కడి నుంచి ట్రావెల్ చేయడం జరిగింది. బొబ్బట్లు ఈ బాక్స్ మొత్తం అయితే నేనే కంప్లీట్ చేశాను. చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి కూడా. తినుకుంటూ అలా వ్లాగ్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంతైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం బాగుంటుంది కదా. సో ఇదనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,